తెప్పించుకోవాలి, గ్యాస్ తెప్పించుకోవాలి, జిరాక్స్ తెప్పించుకోవాలి, ఇవన్నీ తెప్పించుకోవాలి. మళ్ళీ నేను వాళ్ళకి జీతం ఇచ్చి నేను పెట్టుకోవాలంటే నేను ఫ్రీ సేవ అంటే చేయగలుగుతాను, కానీ కొంచెం ఉండదు సార్. కొంచెం బయట ఈ లెవెల్లో చైర్మన్ వాళ్ళ చెప్పండి సార్, ఇది ఒకటి జాడు గురించి ప్రతి మంది నేను చేస్తున్నాను. వచ్చేస్తుంది ఒకటి ఊడవదు సార్, మొత్తం ఊడదు సార్, ఇది ఒకటి ఊడవదు. చెప్తాను అంటే వాళ్ళు స్కూల్ అటెండర్ ఉంది సార్, నేను చెప్తాను. నేను ఇప్పటికీ 2 సార్లు ఇస్తారు వాళ్ళకి చెప్పబట్టి నాకేం అవసరం లేదు. ఆ పిల్లలు అక్కడక్కడ నేను ఆల్రెడీ ఒకసారి ఉంచుకుంటా, వచ్చి నుంచి 2 సార్లు ఉడుస్తా, ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు. కానీ గుడ్డిగా కానీ మళ్ళీ ఉడుస్తా, అన్నదినగా మళ్ళీ ఉడుస్తా. కానీ మార్నింగ్ రాగానే పిల్లలు అక్కడిక్కడ వెళ్ళాడి మొత్తం దుమ్మంతా డస్ట్ అందించుకొని మళ్ళీ ఎన్ని తినే టైంలో మళ్ళీ డస్ట్ అంతా చేయి వాళ్ళకి వాటర్ మోషన్స్ అయితే మళ్ళీ అది నా బాధ్యత. కాబట్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు నాకు అంత మంచిగా ఉండదు. లేదు నేను ఎడిట్ చేసిన అనుకో అది తెల్లారి నాకు ప్రభావం చూపిస్తారు. నేను ఎంత శుభ్రంగా పిల్లలకు చేస్తున్నానో నాకు కూడా అంత మంచి పాజిటివ్ ఉంటుంది. మేడం ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలతోటి మనం మీద పెట్టుకొని నడిపోయింది కాదు. కానీ నేను మా మేడం చెప్తే ఒప్పుకుంటలేదు సార్. మీరేమన్నా మొన్న రిపేర్ చేసిన అదే అన్నారు, మొన్నసారి కూడా కాల్ చేస్తాను, మొన్న చేసిన అదే అన్నాను, అంటే అట్లా రాదని అన్నది. నేను కూడా మేడంకి చెప్పడం జరిగింది. మేడం లొకేషన్ ట్రాక్ ఉంది కదా, అందుకే రాదని. అట్లనే నా సమస్యలు పెద్ద సార్, నేను ఇవన్నీ చేయగలుగుతా. అన్ని నేను నా ఊరికి సంబంధించింది ప్రతిదీ నేను చేయగలుగుతా, నా పిల్లలకు సంబంధించింది అందరికీ చేయగలుగుతా. నా గర్భిణీ బాధ్యత నేను ఈ ఊర్లో ఉన్నా కాబట్టి ప్రతిదీ రానున్నది మర్చిపోయి ఇస్తా. రేషన్ అయితే కానీ రాకపోతే వాళ్ళు కోపం రేషన్ ఎక్కడ పోతుంది, మీరు వస్తేనే మీరు నా వినలేదని మీరు వచ్చి అడగాలి, నేనే మీరు తీసుకుపోతానని నేను ఎందుకు అని వాళ్ళని అడగడం జరుగుతుంది సార్. ఇంతే సార్ నాది సమస్య పరిష్కారం. అయితే యాక్టివిటీస్ పిల్లలు నేర్చుకునేది, ఎందుకంటే అక్కడ ఎవరు ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలకు కూడా వాళ్ళు ఆశ అవుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా 15 మెంబర్స్ ఉంటారు, నా దగ్గర కూడా 30 మెంబర్స్ నేను గ్యాదర్ చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతా వాళ్ళు. అంటే నేను ఏ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ఈ పిల్లలు చెప్పగలుగుతాను. కానీ పిల్లలు ఏం చెప్పలేదు. మరి నేను ఏంటంటే ఆయా ఉండేస్తుంది పెడుతుంది. ఇప్పుడు నేను ఆయా డ్యూటీ చేస్తున్నా, వంట చేస్తున్నా, పెడుతున్నా, ప్రతి పెడుతున్నా. కానీ ఎంతో కొంత పిల్లలకు కూడా అనుభవం రావాలి. నేను ఆయా పని చేసిన విషయం అయితే రావాలి. వాళ్ళకి అక్కడ చేసుకుంటేనే ఇక్కడ లెసన్స్ వాళ్ళకి కథల స్టోరీగా మొత్తం యాక్టివిటీస్ వాళ్ళకి కాబట్టి రాయడం అవసరం లేదు. కానీ బోర్డు పైన వాళ్ళే రాస్తారు. నేను ఇక్కడ చెప్తుండే వాళ్ళకి అక్షరాలను నేలపైన రాపిస్తా, ఆ అక్షరాలను గాలిలో కూడా రాపిస్తారు. ఎందుకంటే నేలపైన రాసిన గాలిని ఎలా రాస్తారు, ఇదేంటి రాంటే ఏమని చెప్తారు. ఆ మాదిరిగా అన్ని నేను నాకు వచ్చింది ఆ విధంగా అవి చేసుకుంటూ పిల్లలకి ఇది చేసుకుంటూ చేస్తూ ఉంటాను సార్. నాకు ఒక చిన్న సహాయం ఇస్తే ఓకే సార్. నాకు ఎవరు వచ్చినంత వరకు ఇంకా 2 months కదా సార్, 1 month సంవత్సరాలు అవుతుంది సార్. నాకు ఎవరికి 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా. నేను ఎప్పుడు ఇబ్బంది ఫీల్ కాలేదు. కానీ ఈ మధ్యన కొంచెం ఎందుకో అవి ఇవి కొంచెం సమస్యలు ఎక్కువై పోవడము, అదే పిల్లలకి ఏమైనా ఇదేమో అనే బాధ వల్ల కొంచెం చెప్పడం జరుగుతుంది. నేను ఏం చేసుకోగలుగుతాను, కానీ కొంచెం మీరు కూడా కొంచెం హెల్ప్ చేసి అనేది సాటిస్ఫాక్షన్ అంతే సార్. అంతే సార్. ప్రతి నెలలో ఏం జరుగుతుంది సార్. సార్ ఇంకా మీరేమన్నా చిన్న ఏదన్నా చెప్పండి సార్. వాళ్ళకి గర్భిణీలు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, సిహెచ్ఆర్ తల్లిలు ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చేసేమ్మా మంచి పోషకాలతో కూడిన ఇస్తుంటారు కాబట్టి కంపల్సరీగా తినడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో మీరు ఇంకా మంచిగా చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ పోషకాలు ఉండేవి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తినడానికి ప్రయత్నం చేయండి. గర్భిణీ బాలికలు మీ పిల్లల్ని కూడా ఏం తినమని, ఎందుకంటే అన్ని టెస్టింగ్ చేసినే పంపిస్తారు కాబట్టి ఎవరు కూడా
మంచిగా ఉండదు, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అందరు ఇక్కడ తినడానికి ప్రయత్నం చేయండి. సరేనా? సరే మన మీకు ట్యాప్ కనెక్షన్ అయితే వాటర్ కనెక్షన్ అవును. ఇబ్బంది అయితే ఏం లేదు. మన ఇబ్బంది ఉంటుంది. విషయం పడితే అవునా సార్? మిషన్ భగీరథ అక్కడ పోయిన తర్వాత అదే ఇక్కడ సార్ కనెక్ట్ ట్యాప్ కు పొక్కబడ్డది ఆ నీళ్ళు పడకపోతూనే ఉంటాయి ఏ టైం అంటే ఆలా క్రికెట్ అయితే కూడా బాగానే ఎలక్షన్ ముందే చేసినాం, ఎలక్షన్ ముందే ఎలక్షన్లో చేసినాం. చూడలేమండి మీరు లేట్ చూసి మమ్మల్ని ఇదే లేదు సార్ చూడలేదు సారీ ఎలక్షన్ ముందే చేసినాం మా పిల్లలకు అవే వాటర్ తాగిపియాలి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫిల్టర్ వాటర్ తాగిపోయద్దు. ఎందుకంటే వీళ్ళకి ఎదిగే పిల్లలు కాబట్టి బుక్కలు ఎదిగవ్వాలి కరెక్ట్గా. కాబట్టి మంత్లీ టీహెచ్ఆర్ వాళ్ళకు మంత్లీ టోటల్ క్యాన్సర్ తీసుకొని వాళ్ళకు 2 గుడ్లు 16 గుడ్లు ఒక పాలమృతం కట్టారు. 15 రోజులకు 8 15 రోజులకు 8 16 ఇస్తారు సార్. మ్యాథ్స్ షాప్లో ఉన్న పిల్లలు ఉన్నారు సార్ మా దగ్గర ఇద్దరు. అయితే వాళ్ళకి ఈ రోజు బాలమృతం 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కూడా చేస్తాం సార్. ఇప్పుడు 6 నెలలు నిండిన అన్నప్రాసన చేస్తారు సార్. మీరు తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయాలి. పిల్లల్ని తొందరగా పంపేయడము అలా చేస్తే బాగుంటుంది. నేను బాగా చూస్తున్నా వీళ్ళు మా పిల్లల దానిలో వీళ్ళే వచ్చి పిల్లల్ని చూసుకుంటారు. ఆ పిల్లలు మంచిగా మీ పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ పంపిస్తారు. ప్రైవేట్ పంపిస్తే ఫీజులు ఒక్కటి పోతాయి, ఏం రాదు. ఇది ఇంకా బాగుంటుంది. సార్ అంగన్వాడీ గురించి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది సార్. అంగన్వాడీ అంటే కలగురు గంపలాగా, అదే ఇది మన ప్రైవేట్ అంటేనేమో అది డిమార్ట్ లాగా. డిమార్ట్ లో పోతే మొత్తం అన్ని బ్రాండెడ్ ఉంటాయి, కానీ కలగుర గంపలు ఉన్న వెరైటీస్ డిమార్ట్ లో ఉండవు. ఎందుకంటే అవి ఇవి నేచురల్ ఏమంటారు ఆర్టిఫిషియల్ లాగా. నేను ఒక సంవత్సరం మా పిల్లల్ని ప్రైవేట్ చూసిన మంచిగా పిల్లలు మళ్ళీ తెచ్చి మనకేంటంటే డబ్బులు పోతే మంచి చదువు వస్తుంది ఏదో అని. ఆడ ఏంటంటే ఆడ 10th క్లాస్ లో అంగన్వాడీ పిల్లలకు కూడా డ్రెస్సింగ్ వచ్చింది సార్. ఇప్పుడు ఆగస్టులో డ్వాక్రా పిల్లలకి చెక్ ఇస్తుందంట. వాళ్ళకు కూడా వస్తుంది సార్ 3 డ్రెస్సులు. అసలు ఈ డ్రెస్సులు ఉంటే అప్పుడు యూనిఫామ్లోనే ఉంటాం మొత్తం. సార్ ఇది అన్నప్రాసన 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయాలి మా అంగన్వాడీలో. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే సమస్య ఏమీ ఉండదు, అందరు సమానమే. అయితే ఈ దాంట్లో అన్నప్రాసన అంటే వాళ్ళకి తెలియదు, మేమే చెప్పాలి. అన్నప్రాసన అంటే వాళ్ళకి ఫస్ట్ తినబెట్టడం, తల్లిపాల నుంచి అదనపు ఆహారం చేయడం. అంటే 6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన చేస్తే వాళ్ళు కంటిన్యూగా ఏదైనా అంటే అన్నం గుజ్జులాగా చేసి తినబెట్టడము, ఇప్పుడు మళ్ళీ ఉగ్గు తయారు చేసుకొని తినబెట్టడం, ఇవన్నీ చేసి ఇది చేసిన తర్వాతనే తినబెట్టాలి సార్. ఇది అందుకోసంకి ప్రతి నెలలో ఒకరైనా ఉంటారు సార్ అన్నప్రాసనకి. ప్రతి నెల ఒకరు ఇద్దరు ఉంటారు. పోయిన నెల ఒకరు, ఈ నెల ఇద్దరు ఉన్నారు సార్. మీ చేతుల మీదుగా అన్నప్రాసన చేసి దాన్ని సద్వినియోగం చేయండి సార్. అందరూ ఏంటి సార్ ఇక్కడ రండమ్మ. మళ్ళీ అని పడుకుందా? लेफ्ट लेफ्ट उठाओ जी उसको उठा అది ఎరిగిపోయిందమ్మా మంచిగా. Thank you.
వస్తున్నా